ద్రౌపది 5 భర్తలు నిన్ను కాపాడుకోలేకపోయారు, 6వ వాడిని పెళ్లి చేసుకో అన్నాడండి కర్ణుడు. అప్పటికే వాడి జన్మ వృత్తాంతం వాడికి తెలుసును, తెలియదు, మనకి తెలియదు. కానీ అనొచ్చునా? ఏ పరస్త్రీనైనా అలా అనొచ్చునా? దుర్యోధనుడు అంటే నువ్వు అంటావా? దుర్మార్గులతో స్నేహం ఎంత చేస్తుంది అంటే వాడి భాషే వీళ్ళది, వాడి తాగిందే వీళ్ళు తాగుతారు, వాడు తిన్నదే వీళ్ళు తింటారు, వాడు చేసిన పాపాలన్నీ వీళ్ళు చేస్తారు. మొత్తం సాంగత్య దోషం. ఆయన లాక్కొచ్చాడు దుశ్శాసనుడు. ఈయన ఎందుకంటే మాట్లాడకుండా భీష్ముడు కూర్చున్నాడు, ద్రోణుడు కూర్చున్నాడు, కూర్చోవచ్చు కదా. నువ్వు వేశ్యతో సమానం, ఎంతమందిని చేసుకుంటే అని ఆక్షేపించాడే. ఆ మాట అనకపోతే కర్ణుడి పట్ల ఇంత కోపం లేదు వాళ్ళకి. కర్ణుడిని క్షమించేవారు. దుర్యోధనుడు అంత దుర్మార్గుడు కాదు కాబట్టి. ఎందుకంటే దుస్సాంగత్యం మనిషిని ఏం చేస్తుందంటే పాండవుల్లా పెరగవలసిన వాడిని కౌరవుల్లా పెంచేసింది. సాంగత్య దోషం అంత దారుణమైంది. ఫ్రెండ్షిప్ అనగానే ఒప్పుకోవడానికి వీల్లేదు ఇక్కడ. ఎటువంటి ఫ్రెండ్, ఎవరా ఫ్రెండు, అతని లక్షణాలు ఏమిటి, ఆడైనా మొగైనా అడగాల్సిందే, చూడాల్సిందే, అయితే ఇలాగే చెడిపోతారు.